అలాపై సినిమా 80% అబోవ్ కంప్లీట్ అయిపోయింది. బ్యాంకాక్, హైదరాబాద్, రాజమండ్రి, ఇప్పుడు మన ఈ నానక్రామూర్ స్టూడియో హౌస్ సెట్లో అన్ని చోట్ల కూడా ఈ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసాం. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. కొత్త ప్రొడ్యూసర్స్ వెంకట తలారి గారు, మా రాము తాలూరు గారు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు ఇండస్ట్రీకి. అలాగే మా హీరో సాహెబ్ ఆది గారు, అలాగే హీరో పక్కనే ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఒక అమ్మాయి నమితా ప్రమోద్, ఇంకొక అమ్మాయి ఆమె మల్హోత్రా. వీళ్ళిద్దరూ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా చాలా బాగా రిచ్గా ఈ సినిమాని తీశారు. ఎందుకంటే నేను అంతకుముందు చేసిన ఆనా పిల్లంట, పూల రంగులాగే ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా మీ అందరికీ 100% నచ్చుతుంది. పూల రంగుడు, ఆనా పిల్లంట లాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని, మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇండస్ట్రీలో మనకి వచ్చే కొత్త ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక మంచి బ్రేక్ ఇచ్చి, అలాగే నాకు అది కూడా మంచి బ్రేక్ కావాలని, కొత్త ప్రొడ్యూసర్స్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని. ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్స్ వస్తుంటే ఎప్పుడూ మంచి సినిమాలు తీస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ వీరభద్రం గారు చెప్పినట్టుగా మా సినిమా 80 to 90% కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే. చాలా వరకు మేము వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, ప్లస్ హైదరాబాద్లో చాలా బాగా తీసుకున్నాము. ఓకే, సో ఇంకా మాకు సాంగ్స్ కొన్ని బ్యాలెన్స్ ఉంది. ఒక ఇంట్రడక్షన్ సాంగ్ మేము చాలా రిచ్గా బ్యాంకాక్ వెళ్ళి తీసుకొచ్చాము బాగుండాలని చెప్పేసి. ఓకే, దీంట్లో కాస్టింగ్ కూడా మాకు చాలా బాగా ప్లస్ అవుతుంది. నమితా ప్రమోద్ అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ యాజ్ ఎ హీరోయిన్ షీఈస్ డూయింగ్ రియలీ గుడ్, చాలా బాగా చేస్తుంది. అలాగే ఈ అమ్మాయి యామిని మల్హోత్రా అని సెకండ్ హీరోయిన్గా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ మూవీలో. మళ్ళీ విలన్గా ఇంకా డిసైడ్ కావాల్సింది దేవగిల్ కానీ లేదంటే ఉపేన్ పటేల్ కానీ తొందరలో చెప్తాం మేము. ఇంకా బ్రహ్మానందం గారు వీళ్ళందరూ చాలా బాగుంటారు. ఇంకా యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ అన్ అప్డేట్స్. This is my first Telugu venture. I'm very happy to be a part of this movie. The entire crew, all the actors, the director, the producer, everybody has been very, very nice. It has been a great experience to come here to Hyderabad. And Mr. Venkat, Mr. Veerbhadram Chaudhary, Mr. Sai Kumar, Adi, Namita, everybody has been so sweet to me, and I'm really loving to be a part of this movie. Thank you so much. మీరందరూ యంగర్స్, మా సినిమా కూడా యంగ్ అని ఎనర్జెటిక్గా ఉంటుంది. అందులో నేను ఓల్డ్ అనుకోండి, అయినా కూడా నేను కూడా యంగ్గానే ఉంటాను ఇందులో. ఎందుకంటే మనవాడు ఎంత హుషారుగా ఉంటాడో నాయనమ్మ కూడా అంతే హుషారుగా ఉంటుంది. చాలా మంచి సబ్జెక్ట్ అండి. కుటుంబ సమేతంగా వచ్చి కూర్చోవడానికి, చూడడానికి వీలైన ఒక మంచి సినిమా. సరదా, చిన్న సెంటిమెంటు, ఎక్కువ సరదా. అందుకని అందరూ ఆదరిస్తారు, తప్పకుండా మా సినిమా చూస్తారు. మా యంగ్ ప్రొడ్యూసర్, యంగ్ డైరెక్టర్ వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలి, మంచి సినిమాలు తీయాలి. మనం కుటుంబ సమేతంగా వెళ్ళి కూర్చొని చూసేలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. I'm Malavika Avinash. I've been acting for I think about very long time. I started as a child when I was 8 years old, and then Kannada and Tamil is where I've been acting the most. Telugulo modati cinema andi. And I am also a lawyer and a politician in Karnataka. I represent the BJP. I am a spokesperson of the BJP. I have had a very good experience with the director and the producer. It's a very simple team. It's a small team with a big mission and a big dream. And I wish all the very best to Adi. I have known Sai Kumar for a long time. Sai Kumar garu kuda konni, he's acted in a lot of Kannada films. Isliye we know Sai Kumar very well. So Sai, I have also recently done a Kannada film with Sai Kumar. So I'm very happy that Sai and Adi are in this film. I think first time that Sai is playing Adi's father. I think that's the first time for everyone. I'm very happy to be playing Adi's mother. We had a nice, good experience last 10 days. Thank you so much. అందరికీ నమస్కారం అండి. చుట్టాల అబ్బాయి ఒక 80% టాకీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్తో, అట్ ది సేమ్ టైం ఒక క్యూట్ లవ్ స్టోరీ. ఏదైతే నా నుంచి కోరుకుంటున్నారో ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది అది అని. సో ఒక మంచి లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్
ఉంటూ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా అండ్ జాలీగా ఉంటుంది సినిమా. సో వెరీ హ్యాపీ. వీరభద్రం ఏదైతే ఫస్ట్ వచ్చిన కథ చెప్పారో దానికంటే బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారు సినిమాని. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా వెంకట్ గారు, రామ్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రాజమండ్రిలో ఒక 15 days షూట్ చేసాం. అట్ ది సేమ్ టైం బ్యాంకాక్లో ఒక సాంగ్ చేసాం. అండ్ ఇప్పుడు నానక్రామ్గూడలో హౌస్ సెటప్లో షూట్ చేస్తున్నాం. అండ్ చాలా బాగా వచ్చింది సినిమా. రష్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది అంటున్నారు. సో వెరీ హ్యాపీ. అలానే ఈ సినిమాలో నమితా ప్రమోద్, తను మలయాళంలో చాలా మంచి హీరోయిన్. సో తను ఫస్ట్ టైం తెలుగులో ఈ సినిమా తన ఫస్ట్ ఫిల్మ్ కావడం, చాలా బ్రిలియంట్ పెర్ఫార్మర్ అండి అమ్మాయి. చాలా బాగా చేసింది సినిమాలో. వెరీ సటిల్డ్గా, అట్ ది సేమ్ టైం తన ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగుంది. అండ్ చాలామంది మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారు. మాలవిక గారికి, అలానే అన్నపూర్ణమ్మ గారికి, పృథ్వీ గారు, ఆయన మంచి ఒక ఎంటర్టైన్మెంట్, ఆయన క్యారెక్టర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో తప్పకుండా అందరికీ నచ్చే విధంగా ఈ సినిమా తీసాం. అండ్ తమనిచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా యూత్కి బాగా క్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ బ్లెస్ us అండ్ మేక్ దిస్ ఫిలిం ఏ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఒక రికవరీ బాబ్జీ అనే ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో నేను చేస్తున్నాను. అండ్ రికవరీ బాబ్జీ అనే క్యారెక్టరైజేషన్ ఒక మంచి క్యారెక్టర్. అండ్ చుట్టాల అబ్బాయి అనే వాళ్ళు నాకు తెలిసి అందరినీ కలుపుకుని పోతూ ఉంటాడు. సో టైటిల్కి జస్టిఫికేషన్ ఉంటుంది తప్పకుండా. అండ్ మంచి సో చూసేవాళ్ళు కూడా మా చుట్టాలే కాబట్టి చుట్టాలే, చూసేవాళ్ళు చుట్టాలే, అందరూ చుట్టాలే. సో నైస్ అండి, వెరీ నైస్. అండ్ జూన్లో అనుకుంటున్నాం అండి రిలీజ్. సో జూన్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ. సో లక్కీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ సినిమా జూన్లో మీ ముందు తీసుకొద్దాం అనుకుంటున్నాం. But I'm very happy to be a part of this movie. Like I've almost completed 14 to 15 movies over there. Like once Veerabhadram sir came over there and told me the story in Kerala and told me the story. I was totally impressed with the story. I was waiting to get a good movie in Telugu. Like the thing is, like I give importance for the quality. Like I've got certain limitations, restrictions, certain things like that. But the thing which I give importance is quality. So I found quality in this movie, so I committed this movie. And I'm very happy because the whole set was very much cooperative. Veerabhadram sir, Venkat sir, the production section, actors, Adi, co-actors, everybody. We have got a very good team, and that was the major thing which attracted me towards this particular film. And thank you so much. I would really love to thank each and everybody in this. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆల్మోస్ట్ ఇది 4th షెడ్యూల్లో ఉన్నాం మనం. ఒక సాంగ్ కంప్లీట్, 2 సాంగ్స్ కంప్లీట్ అయినాయి. ఒకటేమో మ్యారేజ్ సాంగ్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్గా వచ్చింది అది. అండ్ ఇంట్రడక్షన్ సాంగ్ బ్యాంకాక్లో షూట్ చేసాం. అదొక ఫ్యాంటాస్టిక్ సాంగ్, చాలా స్టైలిష్గా వచ్చిన సాంగ్ అది. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క